కుంతి భాష్వంతుల సమాగమ ఫలము కర్ణుడు. శిశువు కలిగాడు. వాని చెవులకు పుట్టుకతోనే రత్న కుండలాలున్నాయి. శరీరమంతా వజ్ర కవచమయము. రెండవ సూర్యునిలాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి, మతిపోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైనా జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యమనుకోవాలనో, పెళ్లి కాని కన్యను నేను. వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి అని లోపల కుంగిపోయింది. లోకోపవాదం, భయం ఆమెను దావాగ్నిలా చుట్టుముట్టింది. ఆమె మనసులో ఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరిచి అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకువెళ్లి ఆ పెట్టెను అశ్వనదీ ప్రవాహంలో వదిలింది. తానేమి చేస్తున్నదో తనకే తెలియలేదు. పెట్టె వంక చూస్తూ నిలబడింది. జలతరంగాల మీద తేలుతూ పెట్టె కనుచూపు మేర దాటి పయనిస్తుంది. మబ్బు కొంత విచ్చిపోయింది. కుంతి దిక్కులు చూస్తుంది. ఎవరూ లేరు. బావురమని ఏడ్చింది. కడుపులోని దుఃఖమంతా వెళ్ళబోసుకుంటుంది కుంతీమాత. మునీశ్వరుడు నాకెందుకు మంత్రమిచ్చాడు? నేనెందుకు తెలివిమాలిన పని చేశాను? ఆ సూర్యుడిని ఎందుకు ఆహ్వానించాడు? అతడు వచ్చి వద్దంటే ఎందుకు నాకు పుత్రుడిని ప్రసాదించాడు? అబ్బా, పుత్రుడంటే సామాన్య పుత్రుడా? సహజ కర్ణ కుండలాల భూషితుడు, వజ్ర కవచ శోభితుడు. అలాంటి నా కన్న కొడుకు నాకు దక్కలేదు. అయ్యో, చేతులారా నదిలో త్రోశాను. నా బంగారు కొండ, ఏ ఊరికి వెళ్తున్నావు? ఏ తల్లి ఒడిలో చేరుతావు? నిన్ను ముద్దాడి పోషించే అదృష్టం ఏ సతికి సమకూరుతుంది? ఎక్కడున్నా నీవు కనిపిస్తావులే. తలతలలాడే చెవిపోగులు, మిలమిలలాడే మైమరుపు, అందాలు చిందే ఆకారము నీవెక్కడున్నా చెయ్యెత్తి చూపిస్తాయి. నీ అభ్యుదయం చూసి తల్లిగా సంతోషిస్తాను. నా నోము ఫలమింతే అని వెనుతిరిగి అంతఃపురం చేరుకుంది కుంతీమాత. ఆ పెట్టె అశ్వనదిలో నుంచి చర్మన్వతిలో నుంచి యమునలోకి, యమునలో నుండి గంగలోకి అంచెలంచులుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ సూత దేశములోని చంపాపుర ప్రాంతములో పోతూ ఉంది. ధృతరాష్ట్రుని సకుడైన అతిరథుడనే సూతుడు భార్య సమేతంగా జలక్రీడలాడుచూ పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు. మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చాడు అని ఎదకు హత్తుక్కున్నారు. విధి విలాసమేమో కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు. ఇది దేవత వరప్రసాద కథ.